హాయ్ స్టూడెంట్స్, ప్రతి విద్యార్థి చూడవలసిన ప్లేస్ అమ్మ ఇది. ఐఏఎస్సి బెంగళూరు చూడాలని ఉందా? మరి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఎవరైతే చిన్న చిన్న స్టూడెంట్స్ మరి 7వ తరగతి 7th 8th 9th 10th వాళ్ళు కూడా ఇది చూసే అవకాశం ఉంటుంది. ఇలాంటి అద్భుతాలని మీకు మామూలుగా చూసే అవకాశం ఉండదు. మరి వీళ్ళైతే 7వ తారీఖును మరి 7వ తారీఖు సెప్టెంబర్ 7 మార్చి 9 గంటల నుంచి మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే వీళ్ళు ఓపెన్ డే పెట్టారు. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు కూడా మొన్న డిసెంబర్లో అయిపోయినట్టుంది. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. దీనిలో జాయిన్ అవ్వాలి. మన సింపుల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది, అవైలబిలిటీ. మంచి ఇన్స్టిట్యూట్ అమ్మ. అంటే దీనిలో మీరు రేపొద్దున ఇక్కడ జారుతారా లేదో తర్వాత సంగతి, కానీ ఒక ఇన్స్పిరేషన్ లాంటిది ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అమ్మో, ఇలాంటి ఐఏఎస్సిలో చేరాలి, నేను ఒక పెద్ద సైంటిస్ట్ని అవ్వాలి, అబ్దుల్ కలాం లాంటి సైంటిస్ట్ని అవ్వాలి మరి అని ఒక అవగాహన ఉండి మీకు అది మెదడులో నాటుకుపోద్ది. మెయిన్ ఏంటంటే ఇక్కడ చేరటం వల్ల ఏంటంటే ఇక్కడికి రావటం వల్ల ఏంటంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్లో చేరాలంటే నేను ఏ విధంగా చదువుకోవాలనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది ప్రతి స్టూడెంట్స్కి. మీకు రిజిస్ట్రేషన్ కూడా చాలా సింపుల్. ఇక్కడికి వెళ్తే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ రిజిస్ట్రేషన్ ఇండివిజువల్ కూడా చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు. లేకపోతే స్కూల్ కానీ కాలేజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు వీళ్ళు రిజిస్ట్రేషన్ ఇక్కడ ఐఏఎస్సి ఓపెన్ డే ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇచ్చారు. ఇక జస్ట్ మీ ఈమెయిల్ ఐడి, మీ నేము ఇవ్వాలి. తర్వాత స్టూడెంట్ అందరు లొకేషన్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ సిటీ నుంచి వస్తున్నారు, హైదరాబాద్ కానీ అదేవిధంగా నెల్లూరు, కాకినాడ. ఇది జస్ట్ ఐఏఎస్సి బెంగళూరు అనేది మన ఏపీ తెలంగాణ వాళ్ళకి చాలా చాలా దగ్గరమ్మ. ఐఏఎస్సి మరి బెంగళూరు ఏపీ మనకి హైదరాబాద్ నుంచి జస్ట్ నైట్ జర్నీ. మరి నెల్లూరు, ఒంగోలు నుంచి కూడా, మరి విజయవాడ ఆ ప్రాంతంలో నుంచి కూడా, తిరుపతి నుంచి 6 గంటల ప్రయాణం మాత్రమే. మీరు చూసుకోండి. ఇవన్నీ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మంచి ఇన్నోవేటివ్గా మీరు టైం ఇంటర్వల్ ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు చూసుకోవాలి. టైమ్ ఇంటర్వల్ డ్యూరింగ్ విచ్ విల్ బి ఇన్స్టిట్యూట్ క్యాంప్ 9 నుంచి 12 వరకు ఉంటారా, ఏంటి టైం ఇవ్వాలి. తర్వాత మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మీరు ఎట్లా రావాలనుకుంటున్నారు, కారా, పబ్లిక్ ట్రాన్స్పోర్టా, 2 వీలరా, అక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది. మనకు హైదరాబాద్ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్, అనంతపూర్ స్టూడెంట్స్ ఎవరు కూడా దీన్ని చాలా చాలా దగ్గరమ్మ. హిందూపూర్ కానీ, గుత్తి, గుంతకల్లు, కర్నూలు, ఈ బెల్ట్ మహబూబ్ నగరు, అటుపోతే తిరుపతి స్టూడెంట్స్కి మంచి అవకాశం ఇది. కొంతమంది ఇది చాలా దూరము, మనం ఎక్కడ వెళ్తాము అనుకునే వాళ్ళు మీరు చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఓపెన్ డే మంచిది ఇన్స్టిట్యూట్. మనకి 7వ తారీఖు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు అవకాశం ఉంది. కిడ్స్ జోను ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ యొక్క గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది. జూనియర్ కేటగిరీ వీళ్ళు ఎవరు ఎలిజిబుల్ అంటే ఈవెంట్ జూనియర్ కేటగిరీ 4th to 4వ తరగతి నుంచి 7వ తరగతి, సీనియర్ కేటగిరీ 8 నుంచి 12 వరకు కూడా పేరెంట్స్, టీచర్స్ ఆర్ నాట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్, టీచర్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద డెమాన్స్ట్రేషన్ ఏరియా. అంటే మీరు బయట ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అక్కడ డెమాన్స్ట్రేషన్ చేస్తారు. డెమాన్స్ట్రేషన్లో అయినా మీరు క్యాంపస్లో తిరగవచ్చు, కానీ పేరెంట్స్ లోపల మాత్రము స్టూడెంట్స్ మాత్రం, విద్యార్థులు మాత్రమే ఉండాలమ్మా. షెడ్యూల్ వచ్చేసి మనకి షెడ్యూల్ ఈ విధంగా ఉంది. మార్నింగ్ సెషన్ మనకి 9 గంటల నుంచి 1 గంట వరకు మార్నింగ్, లంచ్ బ్రేక్ 1:45 లంచ్ ఉంటుంది కదా. ఈవినింగ్ 1:45 to 4:45 ఉంటుంది. ఇది టీఎంసీ గ్రౌండ్ నియర్ ఎస్బీఐ బ్యాంకు టీఎంసీ గ్రౌండ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినట్టయితే వాళ్ళు అక్కడ ఒక మరి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది నోట్ డౌన్ చేసుకోండి. టీఎంసీ గ్రౌండ్ నియర్ ఐఏఎస్సి బెంగళూరు, ఎస్బీఐ బ్యాంకు. ఈ విధంగా మరి ఫోటో గ్యాలరీ ఇవన్నీ స్టూడెంట్స్ చూశారు. ఇక్కడ ఇలాంటి అవకాశాలు దొరకుతుంది. లాస్ట్ ఇయర్ పెట్టిన ఫోటో గ్యాలరీ అట్టుకుంటుంది. ఇలాంటి స్టూడెంట్స్ మంచి అవకాశాలు ఉంటాయమ్మా. ఐఏఎస్సి బెంగళూరు మంచి అవకాశాలు ఉంటాయి. స్టూడెంట్కి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే మోటివేషన్. ఐఏఎస్సి ఇది మనకి మెజెస్టిక్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. మరి అదేవిధంగా మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు యలహంక ఆ ప్రాంతంలో దిగితే మీకు ట్రైన్లో యలహంక దగ్గర దిగితే ఐఏఎస్సికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మనకి దగ్గరగా ఉంటుంది. హిందూపూర్ వాసులు కానీ, నెల్లూరు మరి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు మన కేఆర్పురము ఆ ప్రాంతంలో కూడా, కేఆర్పురం నుంచి వెళ్ళినా మీరు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. హెబ్బాలు ఆ లొకేషన్లో ఉంటుంది. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది. బెంగళూరు హార్ట్ ఆఫ్ ద సిటీలో మనకి ఐఏఎస్సి ఉంటుంది. ఇది ఐఏఎస్సి క్యాంపస్ మ్యాప్ కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. సిఎన్ రావు, ఒకటి మత్తికేరి క్యాంపస్, ఒకటి మేకరీ సర్కిల్ వెళ్తుంది. ఇవన్నీ స్టూడెంట్స్ మరి ఇక్కడ మత్తికేరి, ఇక్కడ చూడండి మత్తికేరి ఉంది. నేను కూడా ఐడిడ్ మై ఎంటెక్ ఇన్
ఐఏఎస్సి బెంగళూరు నుంచి ఎంటెక్ చేయడం అన్ని ఏరియాస్ మొత్తం తెలుసమ్మా. మరి స్టూడెంట్కు మంచి ఎన్వైరన్మెంట్ రామయ్య మెడికల్ కాలేజ్ ఉంది, పక్కన రామయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, నంబర్ 1 మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ యశ్వంతపూర్, మనకి గుంటూరు వాసులు అయితే డైరెక్ట్గా మీకు గుంటూరు నుంచి యశ్వంతపూర్ ప్యాసింజర్ ఉంది, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. గుంటూరు టు యశ్వంతపూర్ ప్యాసింజర్ ఉంది. ట్రాన్స్పోర్టేషన్ బాగుందమ్మా. సివి మంచి డౌన్లోడ్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి, మరణమాత క్యాంపస్ మల్లేశ్వరం, ఇటేమో మనం మెజెస్టిక్ వెళతాము, మెయిన్ బస్ స్టాండ్ వస్తుంది మల్లేశ్వరము, మేకర్ సర్కిల్, సబ్ స్టేషను, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మంచి రీసెర్చ్ ఏరియా. ఒకలాంటి మీలో ఒక ఉత్తేజం వచ్చింది, నేను కూడా అలాగుండాలి అనే స్టూడెంట్స్లో ఒక ఆటోమేటిక్గా ఒక విత్తనం నాటబడుతుంది అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక విత్తనం నాటబడిద్ది. చూడండి, ఇది కూడా మంచిది. అసలు ఎంత ఓపెన్ హౌస్ వీళ్ళు పెడతామో విద్యార్థులకి చాలా మంచిగా ఉంటుంది. ఓపెన్ హౌస్ అనేది విద్యార్థులకి చాలా ఎంజాయబుల్గా ఉంటుందమ్మా. ఓపెన్ డే మరి 8వ తారీఖు మార్చి 9 గంటల నుంచి 5 గంటల వరకు లైవ్ ఎక్స్పెరిమెంట్. వీళ్ళు మెయిన్ ఏంటంటే లైవ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు, సైంటిఫిక్ డెమోస్ ఇస్తారు, పాపులర్ సైన్స్ లెక్చరర్స్ ఇస్తారు, ఎగ్జిబిషన్. ఇక్కడ మెయిన్ ఏంటంటే రీసెర్చ్ ఎక్కువగా జరిగింది, కొత్త వాటిని ఇన్వెంట్ చేస్తారు. మెసేజ్ ఫ్రమ్ ద డైరెక్టర్ గోవిందరాజన్ రంగరాజన్ డైరెక్టర్గా ఉన్నారు వీళ్ళు. నేషనల్ మంచి ఇలాంటి ఇన్స్టిట్యూట్. ఇక్కడ డిపార్ట్మెంటు ఈ పాల్గొనే మనకి డిపార్ట్మెంట్ ఉంది, ఏరోస్పేస్ డిపార్ట్మెంటు. చూసినట్టయితే మీరు ఏరోస్పేస్, బయోకెమిస్ట్రీ. ఇక్కడ మరి కరోనా టైంలో కొత్త మందులు కూడా కనుక్కున్నారమ్మ. ఇక్కడ చూడండి, సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ అంట. ఇక్కడ బ్రెయిన్, ఎర్త్ సైన్సెస్, అసలు మంచి కొత్త మందులు, ఇన్ఫెక్షన్ డిసీజ్కి సంబంధించినవి. అసలు ఈ ఐఐఎస్సిని ఒక ఫాదర్ ఆఫ్ ఐఐటీస్కి మనం చెప్పుకోవచ్చు. చూస్తే మరి కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా మరి కంప్యూటేషనల్ సైన్స్ అండ్ ఆటోమేషన్, సిఎస్ఏ, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, డెవలప్మెంట్, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషను, అప్లైడ్ ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్లో మంచి ఇది మా డిపార్ట్మెంట్ నేను ఇక్కడ చేయటం జరిగింది. ఇక్కడ మంచి మేనేజ్మెంట్ కూడా ఉంది, ఎంబీఏ, ఇవన్నీ డిపార్ట్మెంట్లు. ఫిజిక్స్ ఉంది, రాబర్ట్ బోస్ సెంటర్ ఫర్ మొత్తం చూసే అవకాశం ఫ్రీ అనమాట. రూపాయి ఖర్చు పెట్టే పని లేదు. కాకపోతే మీరు ట్రాన్స్పోర్టేషన్కి పెట్టుకోవాలమ్మ. ఇక్కడ చూడండి, ₹1 పెట్టుకోకుండా మొత్తము ఫ్రీగా. మా లాంటప్పుడు ఇలాంటివి లేవు కాబట్టి నేను వేరే వాళ్ళు చెప్తే మా యొక్క సీనియర్స్ ఐఏఎస్సి బెంగళూరులో జాయిన్ అయ్యారు. అప్పుడు ఎంటెక్ ఎట్టి పరిస్థితుల్లో గేట్ కొట్టాలని గేట్ రాసి నేను ఐఏఎస్సి బెంగళూరులోనే జాయిన్ అయ్యాను. చాలా మరి నాకు ఐఐటి మెడ్రాస్ వచ్చింది, బాంబే, కలకత్తా ఇవన్నీ వచ్చినా కానీ, బొంబాయి వచ్చింది, కాన్పూర్ వచ్చింది, ఖరగ్పూర్ వచ్చింది, అన్నీ వచ్చినా కానీ ఐఏఎస్సి బెంగళూరు ఇలాంటి అవకాశాన్ని వదులుకోవు. ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఇక్కడ ఉంది. మెజెస్టిక్ నుంచి చెప్పాను కదా నేను, మెజెస్టిక్ నుంచి బస్సులు డైరెక్ట్ టాటా ఇన్స్టిట్యూట్. మనం అక్కడ ఐఏఎస్సి అనకూడదు, బస్సు ఎక్కగానే టాటా ఇన్స్టిట్యూట్ అంటే వాడే తీసుకెళ్ళిపోతాడు, ఇబ్బంది ఏం లేదు. మైసూర్ రోడ్ నుంచి యశ్వంతపూరు, ఆర్ఆర్ నగర్ బస్ స్టాండ్, విజయనగరం యశ్వంతపూరు, విజయనగరం టు యశ్వంతపూరు, బనశంకరి, యశ్వంతపూర్ నుంచి గుంటూరు నుంచి డైరెక్ట్గా యశ్వంతపూర్ ప్యాసింజర్ రైలు ఉంది. చాలా దగ్గర కెంగేరి నుంచి యశ్వంతపూరు, యలహంక టు టాటా ఇన్స్టిట్యూట్, ఇలా అన్ని బస్సు నంబర్లు కూడా వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఎవరైనా కానీ తర్వాత మన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు యలహంకలో దిగితే డైరెక్ట్ బస్సు ఎక్కొచ్చు. ఇది యలహంక టు టాటా ఇన్స్టిట్యూట్. మీరు ఫ్రమ్ హైదరాబాద్ స్టూడెంట్స్ కానీ తర్వాత అనంతపూరు, గుత్తి, గుంతకల్లు, కర్నూలు, ఈ బ్యాచ్ అంతా ఇక్కడికి వెళ్ళి యలహంకలో దిగిపోయింది. మళ్ళీ అక్కడ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన యలహంక నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఆ రేంజ్లో ఉంటుంది. నియరెస్ట్ మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. యశ్వంతపూర్ మెట్రో 2.5 కిలోమీటరు, డైరెక్ట్ ఆటో సర్వీసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వాడుకోండి అమ్మ. అసలు ఇది మరి ఐఏఎస్సిలో ఎంత అవకాశము కల్పించడం అనేది చాలా గ్రేటు. ఐఏఎస్సి అక్కడ సైంటిస్టులు కూడా ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. మీకు ఎంత అవకాశం వాళ్ళు ఇచ్చారంటే కూడా చాలా గ్రేటు. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఐఏఎస్సి వాళ్ళకి మన ఛానల్ తరపున కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి. మరి చూడాలని ఉందా ఐఏఎస్సి? ప్రతి విద్యార్థి చూడాల్సిన ప్లేస్. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు వెళ్ళిరామని మరి కామెంట్లో కూడా చెప్పండి. నేను కూడా ఐఎమ్ అల్యూమిని ఆఫ్ ఐఏఎస్సి. నేను మరి ఎంటెక్ చేసి ఇక్కడ 20 సంవత్సరాలు, ఇప్పుడు 2020లో ఎంటెక్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ ఒక 23-24 సంవత్సరాలు 2020లో బయటకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 23-24 ఇయర్స్ అయిపోయిందమ్మా. మంచి ఇన్స్టిట్యూట్. ఇలాంటి ఇన్స్టిట్యూట్ని నేను ఎక్కడ చూడలేదు. మంచి ఇన్స్టిట్యూట్, వెళ్ళిరండి. ఏమైనా కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై. దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.